స్క్వేర్ నెక్‌కి సెమీ కట్ వర్క్ చూపిస్తున్నాను చూడండి. అంటే కింద వరకు మాత్రమే కట్ వర్క్ వస్తది. నేను షోల్డర్ లెంత్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ డౌన్ 7 ఇంచెస్ అండి. అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి మొత్తం 7 ½ తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి పావు తక్కువ 3 తీసుకుంటున్నాను. ఓకేనండి. ఫస్ట్ డౌను 7 తీసుకున్నాను. అండ్ ఖర్చు కోసం అని 7.5, షోల్డర్ దగ్గర 2 ఇంచెస్. అసలు నెక్ డౌన్ అనేది 7 కదండి, అందుకే 7 దగ్గరికి ఒక టిక్ కొట్టాను. తర్వాత 7.5 కట్ వర్క్ కోసమని అలా పెట్టానండి, హాఫ్ ఇంచ్ మీకు క్లియర్గా. అలా ఒక ₹2 కాయిన్ కానీ లేదా ₹10 కాయిన్ వెడల్పు అయిపోయిద్దేమో చూసుకోండి. మీకు కట్ వర్క్ ఏది అనుకూలంగా ఉందో అది తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసి ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంచి కట్ చేసేయండి. మనం బక్రంతో తిప్పుకుంటే చాలా నీట్గా వస్తుందండి అండ్ నిలబడుతుంది కూడా. ఇప్పుడు ఒక పిన్ని తగిలించేసి దానికి నెక్ని కట్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నెక్ కట్ చేయండి. కట్ వర్క్ అనేది చాలా ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది కదండి. చూడండి, నేను మొత్తం ఫుల్ బ్లౌజ్ కట్ వర్క్ కూడా చూపిస్తాను, కొంత టైం పడుతుంది. ఉన్నాయి ఆ మోడల్ బ్లౌజెస్ కుట్టవలసినవి పెడతానండి. అవి వీడియోలు అంత ఎక్కువ అవుతుందని నేను పెద్ద వీడియోలు అనేవి తీయట్లేదండి. చూడండి, ఫస్ట్ ఒక క్లాత్కి ముందు జాయింట్ చేసుకొని రండి లైనింగ్కి. అంటే మనం తిప్పాలి కదండి, మెయిన్ క్లాత్కి మెడ తిప్పాలి కదా, తిప్పడం కోసం ముందు మనం ఒక దానికి ఒక క్లాత్కి మొత్తం జాయింట్ చేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం ఫుల్ జాయింట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు ఉంచి కట్ చేసేయండి. ఇదిగోండి, ఏ విధంగా అయితే చూపిస్తున్నా అదే విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ముందు మనం మెయిన్ క్లాత్ని తీసుకుందాం. అది ఆల్రెడీ లైనింగ్ అతికేసానండి. వీడియోలు అంత ఎక్కువైపోద్దని అదంతా అతకడం చూపించలేదు. అయితే మనం డ్రెస్ కటింగ్ చేసేటప్పుడే షోల్డర్ దగ్గర మార్క్ పెట్టుకుంటాం కదండి, ఆ 2 ఇంచ్ మార్క్ పెట్టేసి కటింగ్ ఇచ్చేయండి. సెంటర్కి కూడా కటింగ్ ఇవ్వండి. తెలియడం కోసమని ఒకసారి చాక్ పీస్తో మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనండి, అది సెంటర్ మార్కింగ్ అండి. ఆ సెంటర్ మార్కింగ్ అండ్ మనం ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా బక్రం, అది కూడా సెంటర్కి మార్క్ ఇవ్వండి. ఫస్ట్ 2 జాయింట్ చేసేయండి. సెంటర్కి మార్కింగ్ ఇచ్చాం కదా, మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ 2 సెంటర్కి జాయింట్ చేసేసాను చూడండి. ఇప్పుడు జాయింట్ చేసేసాక ఒక హాఫ్ ఇంచి లేదా పావు ఇంచి వరకు క్లాత్ ఉంచుకొని, అంటే బకరం ప్లేస్ ఉంచుకొని ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేయండి. కట్ వర్క్ దగ్గర చూడండి ఏ విధంగా అయితే కుడుతున్నానో, సరిగ్గా తెలియటం లేదండి. చూడండి, మనకి స్టిచ్ అనేది కంపల్సరీ బకరం మీద పడాలండి. కాకపోతే ఎక్కువ పడకూడదు, పావించి కూడా పడకూడదు, జస్ట్ ఎడ్జ్ మాత్రమే పడాలి. అలాగని పూర్తిగా పడకుండా ఉండకూడదు, కానీ బకరం మీద అనేది స్టిచ్ పడాలి. కానీ కట్ వర్క్ కోనీలు మాత్రం కొంచెం కిందకి దింపండి, ఒక పావించి వరకు కొంచెం కింద దింపండి. అలా దింపినట్టయితే మనకు కట్ వర్క్ షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. మీకు స్టిచ్ అయితే కనిపించకపోవచ్చు, కానీ నేను చెప్పే విధానంలో మీరు వేసుకెళ్ళండి, చాలా నీట్గా వస్తుంది. కిందకి ఒక పావించి వరకు ఆ కటింగ్ ప్లేస్లో ఒక పావించి వరకు కిందకి దింపండి స్టిచ్ అనేది. సేమ్ నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా వేయండి. మళ్ళీ కట్ వర్క్ ఎప్పుడైనా డబుల్ స్టిచ్ వేయాలండి, ఎందుకంటే అది ఒక్కటి కానీ ఓపెన్ అయిందంటే పొరపాటుని మొత్తం పోయినట్టేనండి, స్పాయిల్ అయిపోద్ది. అందుకని సేమ్ ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ ఏ విధంగా అయితే వేసానో అదే విధంగా సెకండ్ స్టిచ్ కూడా వేయండి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు చిన్న ఫస్ట్ స్టిచ్ వేసినప్పుడు ఏమైనా చిన్న లోపాలు ఉంటే ఇందులో కవర్ చేసేయచ్చండి. అంటే ఆ కార్నర్లో కొంచెం కిందకి దిగకపోవటం, తర్వాత రౌండ్ తిప్పేటప్పుడు నీట్గా రాకపోవటం, అలాంటి జరిగినప్పుడు ఈ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు నీట్గా వేసేయచ్చు. ఆటోమేటిక్గా మనకి వేస్తుంటే తెలిసిపోతుంది ఏ విధంగా అయితే కట్ వర్క్ కట్ చేసుకున్నామో అదే విధముగా. పావించి వరకు వద్దండి, ఎడ్జ్ జస్ట్, కాకపోతే బకరం మీద మాత్రం స్టిచ్ అనేది పడాలి. ఓకేనండి, అదిగోండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేసేసానో అదే విధంగా స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి నెక్ ప్లేస్లో, కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకొని కట్ చేయాలండి. చూడండి, నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కట్ చేయండి. దీని ఫుల్ డ్రెస్ మొత్తం వీడియో తీయలేదండి, జస్ట్ ఎలా కుట్టాను ఏంటి అనేది
నేను రేపు వీడియో పెడతానండి. వీడియో అంటే జస్ట్ డ్రెస్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన వీడియో పెడతాను. చూడండి. తర్వాత కటింగ్‌లివ్వండి. కట్ వర్క్ ప్లేస్‌లో కంపల్సరీ కటింగ్ ఇవ్వాలి. కటింగ్ ఇచ్చి అప్పుడు తిప్పండి. నేను ఏ విధంగా అయితే చూపిచ్చానో అదే విధంగా కటింగ్‌లిచ్చి తిప్పండి. తిప్పేటప్పుడు కట్ వర్క్ కోనీ ప్లేసుల్లో మీరు చేతి వేళ్ళతో ఇలా అంటూ తిప్పండి. నెక్స్ట్ ఏదైనా ఒక సూదిగా ఉన్నది అంటే ఒక టెస్టర్ లాంటిది ఏదైనా తీసుకొని అక్కడ ఈ రౌండ్ ప్లేస్‌లో ఇలా లోపలికి తోసినట్టు అనండి. అంటే బయటకి తోసినట్టు అనండి క్లాత్ అనేది. దాన్ని లోపలికి పెట్టి కట్ వర్క్ ప్లేస్‌లో లోపలికి పెట్టి బయటకి తోసినట్టు చూడండి. అలా అయితే రౌండ్ వస్తదండి. చూడండి ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. టెస్ట్ అంటే టెస్ట్ అని కాదు మీ దగ్గర అది మనం అవైలబుల్‌గా తిప్పటానికి ఏదైతే అవకాశం ఉందో దాన్ని బట్టి మరీ సూదిగా అయితే కుట్టనేది అంటే ఆ సూదిగా ఉండేది బయటకొచ్చేస్తదండి. అలా కాకుండా అలా కొంచెం వెడల్పుగా ఉండి తిప్పుకోవటానికి వీలుగా ఉండేది నేను ఏ విధంగా అయితే అన్నానో అదే విధంగా అనండి. చూడండి చూసుకుంటూ వెయ్యండి. ఎక్కడైతే రౌండ్ లేదనిపిస్తుందో అక్కడ మళ్ళీ టెస్టర్ పెట్టి మళ్ళీ తొయ్యండి. కొంచెం కట్ వర్క్‌కి టైం పడతదండి. అందుకే కట్ వర్క్‌కి కూడా అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ స్టిచ్చింగ్‌కి. సేమ్ ఇప్పుడు కోనీల దగ్గర చిన్నది రఫ్ చేయండి. ఎందుకంటే ఓపెన్ అవ్వకుండా ఉంటది. రఫ్ చేసేది కూడా ఎక్కువ కనిపించకూడదండి. అంటే చాలా తక్కువ రఫ్ చేయాలి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ వేసుకొనొచ్చేయండి. చాలా బావుంటదండి నెక్. ఫుల్ ట్రెండ్‌లో ఉంది ఇప్పుడు. చూడండి నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో. మళ్ళీ అక్కడ దారపోగులనేవి కొంచెం ఇబ్బంది పెడతాయండి. అంటే తిరగకపోవడం అలా అవుతది. అప్పుడు చిన్న కటింగ్ ఇవ్వండి. ఇచ్చి ఒక్కసారి మళ్ళీ అలా తొయ్యండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నా ఆటోమేటిక్‌గా మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతదండి. ఇక్కడ రౌండ్ లేదు అని చెప్పి అలా అర్థమయ్యేటప్పుడు వెంటనే ఒక టెస్టరో ఏదో ఒకటి తీసుకొని నేను ఏ విధంగా అయితే ఇలా ఇలా అన్నానో అదే విధంగా అంటే క్లాత్ లోపల టెస్టర్ పెట్టి ఎలాగైతే క్లాత్‌ని బయటకి తోసానో అదే విధంగా తొయ్యండి. ఓకేనండి. చూసారా ఎలా వేశానో? దీన్ని వీడియో నేను రేపు పోస్ట్ చేస్తానండి. వీడియో అంటే ఫుల్ డ్రెస్ వీడియో కాదు. జస్ట్ డ్రెస్ చాలా మోడల్ డ్రెస్ అండి. ఫుల్ కుచ్చులు చూడండి. ఓకే. థ్యాంక్ యూ.